వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. మహిళా పెన్షన్ తన తదనంతరము తన పెన్షన్ను తొలి ప్రాధాన్యతగా భర్త, భార్య, పిల్లలలో ఎవరికి ఇవ్వవచ్చు? ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛన్ నామినీగా తొలి ప్రాధాన్యం వారికి ఇవ్వవచ్చు. పౌర సర్వీసుల ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలకు సవరణ కేంద్రం కీలక నిర్ణయం. సామాజికంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా పింఛన్దారులు తమ మరణానంతరము కుటుంబ పెన్షన్ను భర్తకు కాకుండా కుమారుడికో లేదా కుమార్తెకో చెందేటట్లు నామినేట్ చేయవచ్చని సోమవారం ప్రకటించింది. మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇంతవరకు మహిళా ఉద్యోగి లేదా పింఛన్దారు తన తదనంతరము కుటుంబ పింఛన్ను ఆమె భర్తకు, అతడి మరణానంతరము పిల్లలకు చెందేటట్లు వారి పేర్లను ప్రతిపాదించేవారు. ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పింఛన్ చెల్లించడానికి వీలుగా 2021 నాటి కేంద్ర పౌర సర్వీసుల కుటుంబ పింఛన్ నిబంధనలను కేంద్ర పింఛన్దారుల సంక్షేమ విభాగం సవరించింది. భార్యాభర్తలు విడాకులు తీసుకున్న సందర్భాలతో పాటు గృహహింస నిరోధ చట్టము, వరకట్న నిషేధ చట్టము, భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ కింద కేసులు దాఖలైన సందర్భాలలో కూడా పింఛన్ చెల్లింపులో తలెత్తే సమస్యలను తాజా సవరణ ద్వారా పరిష్కరించడం సులభమవుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే లిఖితపూర్వక విజ్ఞాపన చేయాలి అనేటువంటి సబ్ టైటిల్తో ఉన్న మరో న్యూస్ను చూస్తున్నాం. తమ మరణానంతరము భర్తకు కాకుండా పిల్లలకు కుటుంబ పింఛన్ చెల్లించాలంటే ఆ మహిళా ఉద్యోగి తన విభాగాధిపతికి లిఖితపూర్వక విజ్ఞాపనను సమర్పించాల్సి ఉంటుంది. ఆమె తదనంతరము అది అమల్లోకి వస్తుంది. పిల్లలు లేని సందర్భాల్లో అయితే భర్తకే పింఛన్ అందుతుంది. కుమార్తె లేక కుమారుడు మైనర్ అయినా లేక మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారి సంరక్షకుడైన తండ్రి అనగా ఆ మహిళా ఉద్యోగి యొక్క భర్తకి పింఛన్ చెల్లిస్తారు. సదరు కుమార్తె లేక కుమారుడు మేజర్ అయిన తర్వాత వారికే పింఛన్ లభిస్తుంది. మహిళా పింఛన్దారు మరణిస్తే ఆమె భర్త సజీవంగా ఉన్నట్లయితే, పిల్లలు మేజర్ అయితే అయినా కూడా వారి పిల్లలకే పింఛన్ అందుతుంది. ఈ మేరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగి ముందుగానే లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.